రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్వాగతం అండ్ శుభాలు. ప్రార్థనతో మనం ఈరోజు వాక్యమును విందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, నీ వాక్యమును మాకు క్షేమాభివృద్ధిని కలిగించినట్లు వాడుకోండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు రూపాంతరపరచబడినట్లు, నీకు ప్రియులుగా నీ చిత్తములో వర్ధిల్లు వారుగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 141వ కీర్తన 5వ వచనం, Psalm 141 verse 5. మీ బైబిల్లో గమనించండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్ట క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. సో ఇది దావీదు రచించినటువంటి కీర్తన. దాంట్లో ఆయన మానవ సంబంధాల మధ్యలో దేవుడు పెట్టినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నియమము గురించి చాలా అద్భుతంగా చెప్పాడు, రాశాడు. ఆయన జీవితంలో ఆయన దాన్ని గైకొన్నాడు, పాటించాడు. ఒక ప్రపంచ ప్రముఖ బైబిల్ స్కాలర్ ఉండేవాడు. ఆయన మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి, అంటే పాత నిబంధనకి సంబంధించినటువంటి బైబిల్ పండితుడు, ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్. ఆయన తన పుస్తకంలో ఒకసారి తన వ్యక్తిగత విషయమును రాశాడు. ఆయనకి కొన్నిసార్లు మరంత బైబిల్ పాండిత్యం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆయన అనాలోచితంగా మాట్లాడే అలవాటును కలిగి ఉన్నాడు. అంటే మాట్లాడేసిన తర్వాత ఆలోచిస్తాడు. తొందరపాటుతనం, ఆవేశం ఏదైనా అనుకోండి, కానీ మాట్లాడిన తర్వాత ఆలోచించి దాన్ని అయ్యో తప్పుగా మరి ఇంకో రకంగా చెప్పాల్సింది అని బాధపడేవాడు. సో ఆయన అట్లా ఉన్నాడు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతోనే అట్లా ఆయన ప్రమేయం లేకుండా జరిగేది, కొన్నిసార్లు మాత్రము ఆయన మరి తప్పు చేశాడు. అయితే ఆయన భార్య ఒక పని చేసేది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాశాడంటే, నేను ఎప్పుడైనా అట్లా ఏదైనా సందర్భంలో మాట్లాడబోతుంటే మా ఆవిడ వెంటనే తన చేయి తెచ్చి నా నోటి మీద పెట్టి మూసేస్తుంది, గట్టిగా మూసేస్తుంది, నన్ను మాట్లాడనివ్వకుండా. ఆమె నన్ను నివారించింది. నేను చేయబోయే తప్పును, నేను పలకబోయే అనవసరమైన మూర్ఖపు మాటలను పలకకుండా నాకు సహాయం చేసింది. అట్లాగే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, మంచి స్నేహితుడు. మేమిద్దరం చాలా మంచి ప్రాణమిత్రులం వంటి వారం. అప్పుడప్పుడు నన్ను సూటిగా చూసి ఇట్లా అంటాడు, నీకు సెల్ఫ్ సెన్సర్షిప్ అవసరం. అంటే నీకు స్వీయ పరిశీలన, నిన్ను నీవు నియంత్రించుకునేటువంటి విషయంలో సరిగ్గా నీవు పరిశీలించుకోవడం అవసరము అని. నా భార్య అయినా నా స్నేహితుడైనా అట్లా నాకు నా విషయాలు, నా లోపాలు, నా తప్పిదాలు చెప్తున్నప్పుడు మొదట్లో కొంత బాధ అనిపించింది, కానీ తర్వాత బాధపడిన. ఇప్పుడు సంతోషిస్తాను, ఎందుకంటే నేను తప్పు చేసిన తర్వాత మళ్ళీ నేను సంజాయిషి చెప్పుకోకుండా వారు నన్ను ముందే దాంట్లో పడకుండా, అంటే దేవుడి ఎదుట నేను సరిగ్గా ఉండడానికి నాకు సహాయము చేస్తున్నారు. అండ్ ఈ మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు కాదు, ఒక మామూలు సంఘస్థుడు కాదు, ఒక సాదాసీదా విశ్వాసి కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్, హీబ్రూ పండితుడు. మనిషే, ఎంత పెద్దవాడైనా, ఎన్ని యోగ్యతలున్నా, ఎన్ని అర్హతలున్నా, ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నా, రోజు 24 గంటలు ఎంత ప్రార్థన చేసినా మనిషి పరిపూర్ణుడు కాడు కనుక లోపములు ఉన్నాయి. వాటిని తగ్గించుకొని, వాటిని సరిచేసుకుని ఎదగాలి. ఇక్కడ మనకి దావీదు మహారాజు, ఆయన దేవుని హృదయానుసారుడు, ఆయన దేవుని చిత్తమును చేయుటకు అహర్నిశలు ప్రయాసపడ్డాడు, కానీ ఆయన కూడా మనిషే. కాకపోతే ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, దావీదు తన తప్పిదములను నీతిమంతులు సరిచేస్తే, గద్దిస్తే, అండ్ పాత నిబంధన కాలంలో కొట్టడం అనుమతించబడింది కనుక కొడితే నాకు ఉపకారం అన్నాడు. దావీదు ఎంత గొప్ప దేశానికి రాజు, అంత గొప్ప సాక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అన్నాడు. సో ఆయన ఆ గొప్ప గుణమును కలిగి మనకు కనబడుతున్నాడు. సో ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు చాలా వినయము కలిగినటువంటి వ్యక్తి, వివేకము కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసానికి ఉండాల్సినటువంటి లక్షణము, ఆ యొక్క కరెక్షన్ తీసుకునేటువంటి లక్షణమును కలిగినటువంటి వ్యక్తి, దిద్దుబాటు తీసుకునేటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి రూపాంతరపరచబడుతున్నాం. అంటే మనలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ దేవుడు అనేక రకాలుగా సరి చేసుకుంటూ పోతాడు. ఒక శిల్పకారుడు ఒక రాయిని తీసుకొని, రఫ్ స్టోన్ని తీసుకొని దాన్ని చెక్కుతూ పోతాడు. ఎందుకు చెక్కుతున్నాడు?
అవసరం లేని వాటిని చెక్కేస్తున్నాడు. అప్పుడే అది అందమైనటువంటి శిల్పముగా అవుతుంది. సో దేవుడు కూడా ప్రతి క్రైస్తవుడిని చెక్కుతాడు, ప్రతి క్రైస్తవురాల్ని చెక్కుతాడు. చెక్కడంలో అనేక విషయములను వాడతాడు. దాంట్లో ఒకటి ఏంటంటే కరెక్షన్, ఒకటేంటంటే రెబ్యూక్, ఒకటి గద్దింపు, ఒకటేమో దిద్దుబాటు, ఒకటేమో క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇది దేవుడు ప్రతి విశ్వాసి జీవితంలో చేస్తాడు. పౌలుకి చేశాడు, పేతురుకి చేశాడు, యోహానికి చేశాడు, యాకోబుకి చేశాడు, 12 మందికి చేశాడు. ప్రపంచంలో 2000 సంవత్సరాలుగా ఎవరెవరు లోబడతారో వారికి చేస్తున్నాడు. లోబడకుండా తిరుగుబాటు చేసేటువంటి వారిని వదిలేస్తాడు. సో ఇక్కడ నిజానికి దావీదు ఏమంటున్నాడు? నాకు అది అవసరం అంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. మామూలుగా మనందరికీ తెలుసు, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, పెద్దలైనా ఎవరైనా సరే వారిని గద్దిస్తే నొచ్చుకుంటారు. వారిని ఒకవేళ తల్లిదండ్రులు దెబ్బ కొడితే బాధపడిపోతారు, భోజనం చేయరు, మారం చేస్తారు, అలుగుతారు, రకరకాలుగా చేస్తారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జాతి ఆ జాతి, ఈ దేశం ఆ దేశం అనేటువంటి వ్యత్యాసం లేకుండా మానవ సమాజంలో ఉన్నటువంటి మనిషి గుణం. రెబ్యూకింగ్ అండ్ స్ట్రైకింగ్ రెండు ప్లెజెంట్ కావు. కానీ డేవిడ్ అంటున్నాడు, వాటిని నేను త్రోసివేయకుండా వాటిని తైలాభిషేకములాగా అంగీకరించుదునుగాక. సో ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ప్రపంచవ్యాప్తంగా దావీదు లాంటి హృదయము కలిగిన వారు బహు కొద్దిమంది. ఎందుకంటే కరెక్షన్ మాకు వద్దు, మేము చర్చ్కి వస్తాం పోతాం, మమ్మల్ని గనపరచండి, మమ్మల్ని మీ తల మీద పెట్టుకోండి, మమ్మల్ని కించిత్తు మాట అనకూడదు, మమ్మల్ని టచ్ చేయకూడదు, మేము అన్టచబుల్స్, మీ డిసైపుల్షిప్ మీ దగ్గర పెట్టుకోండి, మాకు అవసరం లేదు, మేము శిష్యులము అవ్వాల్సిన పని లేదు, మేమే మాస్టర్లము, మమ్మల్ని ఇంకొకరికి శిష్యులుగా మీరు ఎట్లా చేస్తారు. సో ఈగో అనేది ఈ రోజున ఎడిఫికేషన్ కన్నా పైన ఉంది. అంటే సంఘ క్షేమాభివృద్ధి కాదు, సంఘంలో ఉన్నటువంటి వాడు ఈగోతో రాజు రాణిగా వారు మెలగాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మనము వారి యొక్క ఇమేజ్ని మనం తీసేసి క్రైస్ట్ యొక్క ఇమేజ్లోనికి వారు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి పరిచయం చేస్తామంటే ఒప్పుకోరు. మాకు క్రైస్ట్ ఇమేజ్తో పని లేదు, మా ఇమేజ్ మా ప్రెస్టీజే ముఖ్యం. దేవుడు మమ్మల్ని మెచ్చుకోకపోతే ఏమి మాకు నష్టం కాదు, మమ్మల్ని మనుషులు మెచ్చుకుంటూనే ఉండాలి. మేము దేవుడి కోపానికి గురవుతాం, కానీ మమ్మల్ని ఏ మనిషి కోపముతో చూడకూడదు, ఏ మనిషి మమ్మల్ని కోపముతో సరిదిద్దకూడదు. మాకు ఎట్లాంటి కరెక్షన్, ఎట్లాంటి డిసిప్లిన్, ఎట్లాంటి రిబ్యూక్, ఎట్లాంటి మరి గుడ్ విల్తో మీరు చేసేటువంటి క్షేమము అవసరం లేదు. దానికి పైపెచ్చు ప్రతి చోట మరి 12లో ఒకడు ఇస్కరియోతు యూదా ఉన్నట్టు ప్రతి సంఘంలో, ప్రతి తరంలో, ప్రతి స్థలంలో కొంతమంది దుష్టులు ఉంటారు. ఒక ఈవిల్ గ్యాంగ్ ఉంటుంది. ఆ ఈవిల్ గ్యాంగ్తో చేరి వీళ్ళు ఇంకా చెడిపోతుంటారు. వారు వీరిని చెడగొడుతుంటే చెడిపోవడానికి ఇష్టపడతారు. దేవుడి ప్రజలు ఆత్మపూర్ణులు, వాక్యానుసారులు వీరిని బాగు చేయడానికి ఇష్టపడితే వీరు వారికి లొంగరు. సో నేను ఈ మధ్య చెప్పినట్టు కంటికి కన్ను పంటికి పన్ను అనే టైపే ఈ రోజుల్లో ఎక్కువ మంది. అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తాను అనేటువంటి వారు తక్కువ. ఆత్మానుసారులు తక్కువ, శరీరానుసారులు ఎక్కువ. మనకి సోషల్ మీడియాలో, పేపర్స్లో, బయట ప్రతి చోట చర్చెస్లో గొడవల గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ప్రార్థన చేస్తే వారి కోసం మంచిదేమో. వారి ఆ యొక్క వీడియోలు లెక్కలేనన్ని వస్తుంటే చూసుకుంటూ కూర్చోవడం అదొక అవివేకం, మూర్ఖత్వం, అపవిత్రమైనటువంటి కార్యం. సో వారు గుద్దుకుంటున్నారు, వారు తిట్టుకుంటున్నారు. మొదట్లో బైబిల్ భాషలో తిట్టుకునేవారు ఇప్పుడు బజారు బూతుల్లోకి వచ్చేసారు. పోలీసులకి కూడా అర్థం అవ్వట్లేదు. పోలీసులు క్రిమినల్స్ని హ్యాండిల్ చేయడం తెలుసు, కానీ క్రిస్టియన్స్ని ఇట్లా తయారవుతే పోలీసులకు కూడా హ్యాండిల్ చేయడం రావట్లేదు. ఇక ఒకరినొకరు ఈడ్చుకోవడం, చొక్కాలు చించుకోవడం, ఆయన పాస్టర్ 30 ఏళ్ళుగా మాకు సేవ చేశాడన్న ఆలోచన కూడా లేకుండా ఆయన్ని తోసేయడం, ఆయన్ని గుద్దేయడం మన దేశంలో, ప్రపంచంలో. అమెరికాలో అయితే ఇవన్నీ ఉండవు. అమెరికాలో అయితే డైరెక్ట్గా తుపాకీ తెచ్చి కాల్స్తున్నారు. పాస్టర్ ప్రసంగం చేస్తుంటే తుపాకీతో డబామని కాల్చేస్తున్నారు. ఈ మధ్య జరిగింది, జస్ట్ ఒక నెల క్రితమే. సో ఇట్లాంటివి విస్తృతంగా ప్రపంచంలో మనకు కనపడుతున్న ఆన్లైన్ ట్రోల్స్ గురించి, ఎక్స్ట్రీమ్ అండ్ హారిబుల్ అబ్యూసివ్ లాంగ్వేజ్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు.
సో వినయం అనేది లేదు, పరిశుద్ధత అనేది లేదు, నీతి అనేది లేదు, సాత్వికత అనేది లేదు, యథార్థత అనేది లేదు, దేవుడి భయం అనేది లేదు, భక్తి అనేది స్పెల్లింగ్ కూడా వాళ్ళకి తెలియదు. కానీ దావీదు మనకేం నేర్పిస్తున్నాడు? దేవుడి వాక్యం మనకేం నేర్పిస్తుంది? మనం ఏం నేర్చుకుంటే నిజముగా నిత్యమైనటువంటి క్షేమంలో ఉంటాము? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. సో నీతిమంతులు ఎవరు? ఓల్డ్ టెస్టమెంట్లో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. సో దేవుణ్ణి నమ్మినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను విన్న తర్వాత వారు పాపులను గ్రహించి వారి పాపమును వారు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పట్టుకొని క్షమించబడి వాటిని మానేసి ఆయన వైపు తిరిగి ఆయన వెంబడించి విశ్వాసంతో ఆయనకు విధేయత చూపించేటువంటి వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు చేత అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యాన్ని పొంది దేవుని పిల్లలైనటువంటి వారు, ఆత్మచేత ముద్రింపబడి నియంత్రించబడినటువంటి వారు నీతిమంతులు. సో వీరు నీతిమంతులు. ఇట్లాంటి వారిని దేవుడు మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చినప్పుడు, ముఖ్యంగా మన కుటుంబంలో కావచ్చు, మన క్రైస్తవ స్థానిక సంఘంలో కావచ్చు, లేక మంచి విశ్వాస సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఇట్లాంటి వారు కావచ్చు. రెండవది, వీరిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వీరు కేవలము దేవుడి మహిమ కొరకు నిష్ట కలిగిన వారిగా ఉంటారు. వీరికి మరొక ఆలోచన ఉండదు. ఇట్లా ఈ మనిషి బ్రతికితే దేవుడికి మహిమ రాదు, ఆ మనిషి వాక్యం ప్రకారం అట్లా ఉంటే దేవుడికి మహిమ, అందుకే నేను ఈ మనిషిని గద్దిస్తాను, ఈ మనిషిని తప్పుదిద్దుతాను, ఈ మనిషిని నేను దారిలో పెడతాను. మూడవది ఏంటంటే వారు మొదట దేవుడికి విధేయత చూపుతారు, ఈ విషయాల్లో ఇతరుల ఎదుట మాదిరిని కనపరుస్తారు. నాలుగవది, వారు పాపాన్ని ద్వేషిస్తారు, ప్రతి విధమైనటువంటి వాక్య వ్యతిరేక పోకడ పద్ధతి అండ్ ఆలోచనను వారు ధ్వంసము చేయడానికి సర్వతా ప్రయత్నము చేస్తారు. ఐదవ లక్షణం ఏంటంటే వారు వారి స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారిని యథార్థముగా ప్రేమిస్తారు, వారి క్షేమాన్ని కోరతారు. అండ్ వారు వారి యొక్క దేవుడి కుటుంబంలో ఉన్నటువంటి తోటి సహోదరులు కూడా వర్ధిల్లాలి, దేవుడి యొక్క అనుగ్రహంలో ఉండాలి, మేలు పొందాలి అనేటువంటి మంచి కోరికను కలిగి ఉంటారు. అండ్ వారికి దీంట్లో ఏమీ స్వలాభము లేదు. అంటే ఒకరిని పోయి మనం గద్దించి ఒకరిని పోయి మనం కరెక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏమీ ఉండదు, వారి యొక్క ఆగ్రహానికి గురవ్వడం తప్ప. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వారిని దూరం చేసుకోవడం తప్ప, వారు మనకి వ్యతిరేకులుగా తయారవడానికి అవకాశం ఇవ్వడం తప్ప. ఇది చాలామంది బై డిఫాల్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు కూడా. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ, వాడి బాధ వాడు చూసుకుంటాడు, వాడు పోయి గుంటలో పడితే పడ్డాడు, నాకెందుకు, నేను వాడితో పెట్టుకోలేను, ఆమెతో పెట్టుకోలేను, కాసింత టచ్ చేస్తే నన్ను టార్చర్ చేసేస్తారు అనుకునేటువంటి వారే ఎక్కువ ఉన్నప్పుడు వీరందరూ కూడా మరి క్రిస్టియానిటీలో దేవుడు పెట్టిన రీతిలో నడుచుకోవట్లేదు. కానీ నీతిమంతులు అట్లా ఉండరు. నీతిమంతులు ఏమైనా పర్వాలేదు, వారు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, దూషించినా నా మీద ఇంకో రకంగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టినా పర్లేదు, నేను మాత్రం వారికి మేలు చేస్తాను, దేవుడి చిత్తాన్ని చేస్తాను. అండ్ వీరు ఇట్లా చేయడానికి గల కారణం ఏంటంటే వారి చుట్టూ బలహీనులు ఉన్నారు, వారి చుట్టూ భక్తిహీనులు ఉన్నారు, వారి చుట్టూ బుద్ధిహీనులు ఉన్నారు. వారిని అట్లాగే కరెక్ట్ చేయకుండా వదిలేస్తే కరప్ట్ అయిపోతారు అండ్ వారు నాశనానికి పోతారు. కనుక కరెక్ట్ చేయాల్సిన బాధ్యత వీరిది. ఇప్పుడు న్యూ టెస్టమెంట్లో గద్దింపు ఉంది, దిద్దుబాటు ఉంది, కొట్టడం లేదు. సో న్యూ టెస్టమెంట్లో ఇప్పుడు మనము కొట్టము. దావీదు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. సో న్యూ టెస్టమెంట్లో కొట్టొద్దు, జస్ట్ ఇది నీలో సరిగ్గా లేదు, ఇది వాక్యానుసారంగా లేదు, ఇది నీకు తెలియదేమో, నువ్వు తెలుసుకో, దీన్ని మానుకో. సో దావీదు ఏమంటున్నాడు? హీబ్రూ వర్షన్ ప్రకారం ఏమంటున్నాడంటే, మంచి హృదయంతో నీతిమంతులు నా తప్పులు నాకు తెలియజేయుదురుగాక. నాకు తెలియనివి నీతిమంతులు మంచి హృదయంతో కనికరముతో నాకు చూపుదురుగాక, నాకు చెప్పుదురుగాక. దాంట్లో నేను వెంటనే మార్పు చేయకపోతే నన్ను కొట్టుదురుగాక. రాజుగారే పర్మిషన్ ఇస్తున్నారు నీతిమంతులు నన్ను కొట్టొచ్చని. ఆయన్ని నాతాను అట్లా నువ్వే ఆ మనిషివి అన్నప్పుడు జైల్లో పెట్టచ్చు, నాతాన్ని చంపేయచ్చు. ఊరియాని చంపించినట్టు నాతాన్ని చంపించేస్తే అసలు ఇది ఎవరికి తెలియదు అనుకోవచ్చు. కానీ దావీదు గుర్తించాడు, నాతానికి ఎట్లా తెలిసింది, ఎవరికి తెలియనటువంటి సంగతి నాతానికి ఎట్లా తెలిసింది? ఎందుకంటే రాత్రి నాతానికి దేవుడు చెప్పాడు. సో దేవుడికి వ్యతిరేకంగా నాతానును తాకితే దేవుడిని తాకినట్టు, అది దావీదు సాహసం చేయలేక లొంగిపోయాడు. అట్లా మనం కూడా పలానా మనిషిని నీ దగ్గరికి దేవుడు పంపించాడని నువ్వు ఎందుకు అనుకోవద్దు. పలానా గద్దింపు ఆ వ్యక్తి ద్వారా దేవుడే నీకు ఇస్తున్నాడు, ఆ యొక్క కరెక్షన్ దేవుడే నీకు చేస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకోకూడదు, నేను ఎందుకు అనుకోకూడదు.
యాక్చువల్గా యేసుప్రభు చెప్పాడు, ఎన్నో వచనాలు ఉన్నాయి కానీ ఒక వచనం లూకా 17:3 ఏం చెప్పాడు ప్రభు తన శిష్యులకి? మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. నీ సహోదరుడు, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్, వారు తప్పు చేస్తే వారిని గద్దించమని యేసుప్రభువే నీకు హక్కు అధికారం ఇచ్చాడు. నువ్వు ఆ తప్పు చేయకుండా ఉంటే నీకు ఆ హక్కు అధికారం ఆయన ఇచ్చాడు. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. సో ఇది మన బాధ్యత, మన విధి, మన కర్తవ్యం. ఎవరేమనుకున్నా మనకు అనవసరం. దేవుడు మనకు చెప్పింది మనం చేయాలి, లేకపోతే ఆయన బాధపడిపోతాడు. ఆయన్ని ఆయాసపెట్టడం, ఆయన్ని దుఃఖపెట్టడం అసలు ట్రిలియన్ టైమ్స్ కూడా ఎవరు ఆలోచించకూడదు. అట్లాంటిది చేయనేకూడదు. సామెత 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఎందుకు రాయబడిందా వచనం? మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. సో సమ్టైమ్స్ నీ మేలు కొరకు నీ స్నేహితుడు, నీ హితుడు, నీ సంఘస్థుడు, సంఘస్థురాలు నీకు గాయాలు చేస్తాడు. కానీ నీకు గాయం అవుతే నీకు బాధ. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుకి ముద్దు పెట్టి అప్పగిచ్చేసాడు, అమ్మేసుకున్నాడు. సో మనకిప్పుడు యూదా లాంటి వారు కావాలా? లేకపోతే గలతీయ సంఘంలో పేతురు తప్పు చేస్తున్నప్పుడు అందరి ఎదుట బహిరంగంగా అంత ప్రముఖుడైనటువంటి పేతురును అప్పుడే యేసులోకి వచ్చినటువంటి పౌలు ఓపెన్గా కరెక్ట్ చేసి ఓపెన్గా రెబ్యూక్ చేయడం కావాలా? పేతురు అక్కడేమీ బాధపడలేదు, అబ్జెక్షన్ చెప్పలేదు, కరెక్షన్ తీసుకున్నాడు. డాక్టర్ మనకి సూదిస్తే నొప్పి, డాక్టర్ మనల్ని సర్జరీకి గురి చేస్తే నొప్పి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సర్జరీలు నెల రోజులు నొప్పి పడాలి, బాధపడాలి. కానీ ఆరోగ్యానికి అది అవసరం కనుక, దేహము ఇంకా ఉండడానికి అది అవసరం కనుక దానికి ఒప్పుకుంటున్నాం. మరి అట్లాగే ఈ గాయం, మేలును కోరి స్నేహితుడు చేసే గాయాన్ని ఎందుకు ఒప్పుకోం? స్పిరిచువల్ సర్జరీలు, స్పిరిచువల్ మరి ఇట్లాంటి ట్రీట్మెంట్లు మనం ఎందుకు ఒప్పుకోం? సో దావీదు దగ్గర మనం నేర్చుకుంటే చాలా క్షేమాన్ని పొందుతాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, లేకపోతే మేలుకరం అంటున్నాడు. సో బేసికలీ డేవిడ్లో ఆ గుణ లక్షణం ఉంది. అండ్ ఆయన నీతిమంతుల దగ్గర ఏం ఆశిస్తున్నాడంటే రిప్రూఫ్ ఆశిస్తున్నాడు, రెబ్యూక్ ఆశిస్తున్నాడు. నన్ను గద్దించండి, నన్ను తప్పుదిద్దండి, నన్ను క్రమశిక్షణలో పెట్టండి, కావాలంటే నన్ను కొట్టండి. సో నాకు తెలియంది మీకు తెలుసు కనుక నాకు తెలియచేయండి అని దావీదు కోరుకుంటున్నాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పొగిడే వాళ్ళు కాదు మనకు కావాల్సింది, మన పొరపాట్లు మనకు ఎత్తి చూపే వాళ్ళు కావాలి. కొంతమంది ఉంటారు విమర్శకులు, క్రిటిసైజర్స్, వారు ఉన్నది లేని అనవసరంగా ఎత్తి చూపుతుంటారు. క్రిటిసిజంలో సత్యం ఉంటే దేవుడికి స్తోత్రం, అంగీకరించి క్షేమాన్ని పొందుదాం. క్రిటిసిజంలో సత్యం లేకపోతే దాన్ని అక్కడే వదిలేద్దాం, మర్చిపోదాం. అది ట్రాష్లోకి వెళ్ళిపోతుంది, దాంతో మనకి సంబంధం ఉండదు. సో పొగిడే వాళ్ళ కన్నా మనకి పొరపాట్లు ఎత్తి చూపి మనల్ని వాటిలో నుండి బయటికి తెచ్చేవారు మనకు కావాలి. సామెత 9:8 ఇట్లా ఉంది, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడ్ల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. సో 2 రకాల మనుషులు ఉన్నారు. నీవు ఇద్దరిని గద్దించినప్పుడు అపహాసకుడు వాడు నిన్ను ద్వేషిస్తాడు, నీ ఎనిమి అయిపోతాడు. కానీ జ్ఞానము గలవాడు వాడు నిన్ను ప్రేమిస్తాడు. సో మనం గద్దిస్తే కానీ మనకు తెలియదు ఎవడు మన ఫ్రెండో, ఎవడు మన ఎనిమియో, ఎవడికి బుద్ధి ఉందో, ఎవడికి బుద్ధి లేదో. కనుక ఆ పని మనం చేసినప్పుడు మనకి దేవుడు వారిని చూపిస్తాడనమాట. వీడు అపహాసకుడు, వీడు బుద్ధి లేనోడు, వీడు బుద్ధున్నోడని. 17వ సామెత 10వ వచనంలో, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. సో దావీదుకి నీతిమంతులు కొట్టుట ఆయనకి ఎంతో క్షేమం. నూనె, తైలాభిషేకం, అది మామూలుగా ఆ రోజున అభిషేకము ఎందుకు చేసేవారంటే అనేక రకాల కారణాలతో, కానీ ఘనత కొరకు, ఘనపరచుట కొరకు, ప్రతిష్ఠించుట కొరకు. సో నీతిమంతులు ఆయన్ని కొడితే ఆయనకి తైలాభిషేకముతో సమానం. అది ఆయనకి ఘనమైనది, క్షేమకరమైనది, ఆనందదాయకమైనది. కనుక దాన్ని నేను అభిషేకాన్ని తోసివేయను అంటాడు. అందుకనే నాతాను స్ట్రైట్గా వచ్చి స్టోరీ చెప్పి తర్వాత సాఫ్ట్గా కరెక్ట్ చేశాడు, ఆ మనిషివి నువ్వే అని. కానీ ఇంకొక లేడీ ఉంది, ఆమె పేరు అబిగైల్. అబిగైల్ కూడా దావీదును కరెక్ట్ చేసింది. ఆయన చేయబోయే ఘోర కృత్యమును ఆయన చేయకుండా ఆమె ఆయన్ని నిలువరించింది. ఆమె స్మార్ట్గా, సెన్సిబుల్గా దావీదుని కరెక్ట్ చేసింది. రాజుగారు ఆయన ఉగ్రుడై ఉన్నాడు, నా భర్తను, తన వారిని ఇప్పుడు చంపబోతున్నాడు, ఈ పరిస్థితుల్లో నేను ఆయన ఎట్లా ఎదుర్కొంటాను,
ఆయన నన్ను చంపేస్తాడేమో మొదట్లో అని అనుకోకుండా పోయి ఆమె చేయాల్సింది మంచిది చేసింది కనుక దావీదు ఏమంటాడో వినండి. 1 సమూయేలు 25వ అధ్యాయం 32-33 వచనాల్లో, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఎంత మంచిగా అంటున్నాడు చూడండి. నేను దేవుడే పంపాడు నాకు ఎదురుపడ్డానికి, నేను పగ తీర్చుకోకుండా ప్రాణం తీయకుండా నన్ను ఆపడానికి, కనుక నీకు ఆశీర్వాదం అండ్ ఆ దేవుడికి స్తోత్రం. ఇది మన మెంటాలిటీ అయి ఉండాలి. కానీ అట్లాంటి మెంటాలిటీ లేదు, బొత్తిగా లేదు. 97-98%కి లేదు. అండ్ ఎక్స్పీరియన్స్డ్ సేవకుడిగా పాస్టర్గా చెప్తున్నాను, లేనే లేదు. ఈ స్టాన్లీ జోన్స్ ఒక గొప్ప దైవ సేవకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఆయన ఇట్లా అనేవాడు, నా మంచి స్నేహితులు నా మంచి విమర్శకులు. 2 కారణాలు, మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ క్రిటిక్స్. ఎందుకంటే ఒకటి, నన్ను నిజాయితీతో నిలబెడతారు అండ్ నన్ను తగ్గింపుతో ఉంచుతారు, కనుక వారు నా మంచి స్నేహితులు. నన్ను నిజాయితీతో ఉంచుతారు, తగ్గింపుతో ఉంచుతారు. సో మనము కరెక్ట్ చేసినప్పుడు, మనము గద్దింపునిచ్చినప్పుడు లేక మనకిచ్చినప్పుడు వారిని మనము సరి చేసుకున్నా లేకపోతే వారు చేసుకున్నా 2 అవుతాయి. ఒకటి రిపెంటెన్స్, మారు మనసు అనేది జరుగుతుంది. 2వది రెస్టోరేషన్, మనమున్న తప్పిదంలో నుండి తిరిగి దేవుడి చిత్తంలోనికి, దేవుడి అనుగ్రహంలోనికి, దేవుడి మార్గంలోనికి మనము పునఃస్థాపితం చేయబడతాం. అది మనకి క్షేమం, ఆ దేవుడికి మహిమ, అది ఇతరులకు మాదిరికరంగా దీవెనకరంగా ఉంటుంది. ఏళ్ల క్రితం బ్రిటిష్ మ్యూజియానికి ఒక గుంపు వచ్చారు. టూరిస్టుల గుంపులు వస్తూనే ఉంటాయి, అక్కడున్న గైడ్లు చూపిస్తూనే ఉంటారు, మాట్లాడుతుంటారు. సో ఆ గుంపుతో ఒక యువతి కూడా వచ్చింది. ఆమె కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఇక అక్కడ ఆ జెంటిల్మెన్ ఎవరైతే గైడ్ ఉన్నాడో ఇది అది అని చరిత్ర గురించి వాటి గురించి వివరాలు చెప్తుంటే తొందర పెడుతోంది. తొందరగా ఇక నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అని తొందర పెడుతుంటే మిగతా వారందరూ వింటున్నారు, కానీ ఈ మాత్రం విసుక్కుంటోంది, తొందరపడుతోంది, చిటపట్లాడుతోంది. సో చివరికి అంతా అయిపోయింది. ఇక ఆ గుంపు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ ఆ గైడ్ గారికి మరి థ్యాంక్స్ చెప్పినప్పుడు, వారు పోతున్నప్పుడు ఆయన వారి థ్యాంక్స్ని తీసుకుని ఆయన థ్యాంక్స్ చెప్పి ఒక మాట అన్నాడు, అమ్మా మేడం, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఈ గ్రూప్తో లోపలికి వచ్చినప్పుడు చూసినప్పుడు మీ యొక్క సౌందర్యాన్ని బట్టి, మీ యొక్క చక్కని అలంకరణను బట్టి చాలా మరి నేను అంటే సంతోషించాను, ముగ్ధుడిని అయిపోయాను. మీ గురించి గొప్ప ఇంప్రెషన్ నాకు కలిగింది. కానీ తర్వాత మీరు ఈ యొక్క గ్రూప్ని నేను తీసుకెళ్తున్నప్పుడు మీరు చేసినటువంటి చేష్టలు ఉన్నాయి చూడండి, అవి నా ఇంప్రెషన్ని మార్చేసింది. మీరు పైకి చక్కగా కనపడుతున్నారు, కానీ మీరు ఒక చిల్లర మనిషి అని నాకు అర్థమైంది. మీలాంటి వారికి కళ, మీలాంటి వారికి చారిత్రాత్మకమైనటువంటి మ్యూజియంల విలువ తెలియదు అని నాకు అర్థమైంది. సో ఎట్లాగూ మళ్ళా నేను మిమ్మల్ని కలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ నేను మీకు ఒక మాట చెప్తాను, మీ మీద జాలి పడుతున్నాను. మిమ్మల్ని ఎవరైతే మగవాడు పెళ్లి చేసుకుంటాడో వాడి జీవితంలో చాలా కష్టపడతాడు. నాకు ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే కల్లో కూడా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. ఇప్పటికైనా మించిపోలేదు, ఇప్పటికైనా మీ అభిరుచి రుచి మీ యొక్క నడవడిని మార్చుకుంటే మీకు మేలు, అంతే నేను చెప్పాల్సిందని పంపించేశాడు. అందరూ స్టన్ అయిపోయారు, వెళ్ళిపోయారు. చాలా ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈయన అట్లాగే వృద్ధుడైపోయాడు, గ్రూప్స్ని చూపిస్తున్నాడు. ఒక గుంపు వచ్చింది, వాళ్ళకు కూడా అట్లాగే చూపించాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఒక లేడీ ముందుకు వచ్చి చెప్పింది, మీకు గుర్తుందో లేదో కానీ కొన్ని ఏళ్ల క్రితం నేను ఈ మ్యూజియంకి వచ్చినప్పుడు మీరు నన్ను కరెక్ట్ చేశారు. దాని తర్వాత నేను అంటే చాలా బాధపడ్డాను, కానీ అందరి ముందు పబ్లిక్గా కరెక్ట్ చేసినందుకు. కానీ తర్వాత చాలా ఆలోచించాను. చక్కటి మనిషి అన్నారు, తర్వాత చిల్లర మనిషి అన్నారు. అంటే నా పైన చక్కదనానికి నా లోపల గుణానికి మ్యాచ్ అవ్వట్లేదు. నేను లోకానికి చక్కగా కనపడుతున్నాను అని అనుకుంటున్నాను, కానీ లోకం నన్ను చిల్లర మనిషిగా చూడడం నాకు ఇష్టం లేదు. కనుక నేను లోపల చక్కగా ఉండాలి, బయట చక్కగా ఉండాలి. మారాను. తర్వాత ఈయన హస్బెండ్ అని చూపించి ఆమె చెప్పింది, ఈయన మీలాగే నన్ను కరెక్ట్ చేసి ఇంకా మార్చారు. సో నేను మొదట మీకు రుణపడున్నాను, నన్ను ఆలోచింపజేసి నన్ను మార్చుటలో మీరు మొదటి స్టెప్ వేశారు. తర్వాత ఈయన ఇంకా ఆ పని చేస్తున్నాడు. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ దెన్ టు హిమ్.
నేను మీకు తర్వాత ఈయనకి నిత్యము రుణపడి ఉంటాను అని థ్యాంక్స్ చెప్పిపోయింది. ఆయన ఆ రోజు ఆ పని చేయకపోయి ఉంటే, ఆయన నాకెందుకు, వీళ్ళెవరో స్ట్రేంజర్సు, ముక్కు మొహం పరిచయం లేనోళ్ళు అనుకుంటే, సో మ్యూజియంలో ఒక గైడే వచ్చిపోయేటువంటి టూరిస్ట్ని కరెక్ట్ చేస్తే, ఇక చర్చ్లో దేవుడి కుటుంబంలో దేవుడి బాధ్యతలు కలిగినటువంటి సేవకులు, సంఘ పెద్దలు అండ్ సంఘస్థులు, తోటి సహోదరులు ప్రార్థనలో కలిసి పాల్గొంటారు, బైబిల్ ప్రసంగాల్లో కలిసి పాల్గొంటారు, బ్రేక్ఫాస్ట్లో కలిసి పాల్గొంటారు, సుఖదుఖాల్లో కలిసి పాల్గొంటారు. కరెక్షన్లో ఎందుకు కలిసి పాల్గొనకూడదు? నీకు దెబ్బ తగిలితే అబ్బా అని నీ పక్కన కూర్చొని నిన్ను బుజ్జగించేటువంటి వారు, నువ్వు తప్పు చేసి ఇంకా పెద్ద దెబ్బలు తినబోయేటప్పుడు నిన్ను ఎందుకు గద్దించి ఆపకూడదు? నేను చెప్పాలంటే దీని గురించి ఇంకో 2 గంటలు చెప్పగలను, కానీ అంత అవసరం లేదు. ఇంతకుముందు మనం చదివాం, బుద్ధిహీనునికి లోతుగా నాటే 100 దెబ్బల కన్నా బుద్ధిమంతుడికి ఒక గద్దింపు లోతుగా నాటబడుతుంది. ఎంత చాలు. మరోసారి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా దేవుడి సహాయంతో సరి చేసుకుందాం. నీతిమంతులు మనల్ని గద్దించుట, మనకి కరెక్షన్ చేయుట అండ్ వారు మనల్ని దారిలో పెట్టుట మనకు ఉపకారం. అది మనల్ని దేవుడు అభిషేకించేటువంటి తైలాభిషేకముగా ఎంచి దేవుడికి కృతజ్ఞులమై ఉందాం. దేవుడిలో క్షేమాభివృద్ధి పొందుదాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఉండకపోతే ఇది మీరు చేయలేరు. మీ అహము మిమ్మల్ని హతము చేసేస్తుంది కనుక మీరు రక్షించబడండి. అప్పుడే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకునేటువంటి కృప దేవుడు మీకు ఇస్తాడు. అప్పుడు అన్నీ మీకు సాధ్యమవుతాయి. సో యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయనే మీ పాపమును భరించాడు, దాని శిక్ష మోసాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మీకు ఆధారము, ఆయనే మీ జీవము, ఆయనే మీకు సమస్తము కనుక ఆయన్ని మీరు కలిగి ఉంటే తర్వాత మీరు రూపాంతరము చెందుతారు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యము ద్వారా మాకు మీరు ఎన్నో సత్యాలు నేర్పుతున్నారు. ఆ సత్యాలు మేము నేర్చుకుని వ్యక్తిగతంగా, వ్యక్తిత్వంలో అండ్ మా ప్రతి వ్యవహారములో మేము రూపాంతరము చెంది నిన్ను మహిమపరిచినట్లు సహాయం చేయండి. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ మరి ఆ ప్రకారము దావీదులాగా తగ్గింపుతో, సరైనటువంటి సహృదయంతో గద్దింపును తీసుకోవడానికి, తప్పు దిద్దినప్పుడు తీసుకోవడానికి అండ్ దారిలో పెట్టినప్పుడు తీసుకోవడానికి, ప్రతి విషయంలో కూడా దేవునికి స్తోత్రం, మీకు ఆశీర్వాదం అనే డేవిడ్ మెంటాలిటీతో బ్రతకడానికి సహాయం చేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఆ ప్రకారం వాక్యం విని జీవించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.